భూమిని డెక్కన్ సిమెంట్ కంపెనీకి కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆరోపించారు. మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు తన సోదరుడికి ఆ కంపెనీలో వాటా కోసమే 300 ఎకరాలకు పైగా గిరిజనుల సాగు భూమి ఆ కంపెనీకి రిజిస్టర్ చేయించారని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో పర్యటించిన సందర్భంగా మధు ఈ ఆరోపణలు చేశారు. బోడాయిగూడెం, పంకెన, పలిమేల గ్రామాల గిరిజనులకు మంత్రి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలిమేల మండలంలో దాదాపు 300 ఎకరాల భూ కుంభకోణం. ఈ ప్రాంత ప్రజలు 40 సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు 40 సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం 50% వాటా కోసం 300 ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది. కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది. ఇక ముందుగా 2008లో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి, అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు, అక్కడ మంత్రి ముత్తారం ఆ రోజు మండలం, అది ఇవాళ రామగిరి మండలం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండో, ఆయన ఎందుకు ఉన్నాడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే